మీరు ఇవాళ ఒకటే మీకు పోలీస్ శాఖ వారు కోరేటువంటి ఇవాళ చాలా మంది చనిపోయిన కుటుంబాలు నేనే పర్యవేక్షిస్తున్నారు. 80% మంది పిల్లలు యువకులు, పెద్దలు చాలా మంది కావాలి. వారి కొంత బాధ్యత కూడా బండను ఎన్నో పోతున్నవారు. కానీ యువకులు తాగిన తర్వాత బండి అడ్డగోలుగా నడుపుకొని ఆ బండ్లో పోయేటప్పుడు వాళ్ళకి హెల్మెట్ ఉండదు. చచ్చిన దాంట్లో 80% మంది పిల్లలే. ఒక్కరికి హెల్మెట్ ఉండి వచ్చి నేను చూడలేదు. హెల్మెట్ ఉంటే మనిషి బతుకుతారు. వారి కాలు ఇవ్వచ్చు, చేయి ఇవ్వచ్చు, దెబ్బలు తాగవచ్చు, కానీ ప్రాణ నష్టం మాత్రం జరగదు. అందుకని ప్రభుత్వం ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన విధంగా ఇవాళ పోలీస్ శాఖ వారు కూడా దాని బాధ్యతగా తీసుకొని ప్రతి దగ్గర కంపల్సరీ బండి మీద పెట్టుకోండి. బండి హెల్మెట్ పెట్టుకునే విధంగా తప్పకుండా యాక్షన్ చేయండి. తప్పేళ్ళు పట్టుకోండి, అందరూ పట్టుకోండి, ఆ రాత్రి రోజులు పట్టుకోండి. ఉదాహరణ భయం ఉండాలి ఎవరికి, భక్తికి ఎవరైనా భయం కూడా ఉండాలి. దీపాలను కాపాడుతుంది పోలీసుగా ఎవరైనా జరిగితే ఎక్కడ చేయబోతుంది, లేకపోతే మా DDCI గారు చేయబోతుంది, విజయన చేయబోతుంది. మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఎవరిదైనా. కాబట్టి దయచేసి వాళ్ళు చేసే మన ప్రాణాల కోసం మనం బాగుండాలని, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని చెప్పేసి ఇవాళ మనం ఎప్పుడైతే భావిస్తున్నామో దాన్ని తప్పకుండా మనం పాటించవలసిన అవసరం ఉన్నది.